నో ద ఆడిషన్ ఎక్స్పీరియన్స్. ఏంటి మీ ఆడిషన్ ఎక్స్పీరియన్స్? ఆడిషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ నేను ఆడిషన్ ఇచ్చింది అనకాపల్లికే. And more than audition for this movie, it was a requirement for us also. It was- We were relying on you to say yes, you have to do it, you will do it. యా అంటే ఇంకా 3 డేస్లో షూట్ ఉంది అనంగా ఐ గాట్ ఎ కాల్ సేయింగ్ ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది, దే గాట్ మై ప్రొఫైల్ అండ్ ఇట్ వాజ్ లైక్ 3 డేస్లో షూట్కి వెళ్ళాలి. ఇట్ వాజ్ అ వెరీ క్విక్ డెసిషన్. తర్వాత దే టుక్ మై ఆన్లైన్ ఆడిషన్, దేవర్ లైక్ ఓకే. తర్వాత నేను నరేషన్ కోసం అడిగాను, స్టోరీ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ దేవర్ ఇన్ దేర్ ఓన్ You should have also taken their audition. ఒక కెయాటిక్ సిచ్యువేషన్ లో ఉంది. ఇది గేవ్ మీ నాకు, అండ్ నేను అప్పుడు చాలా వెరీ న్యూ, అసలు ఐ డెంట్ నో ఎనీథింగ్, వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ, ఎలా ఏంటి అనేది ఐ డెంట్ నో. సో ఐ కెప్ట్ ఆస్కింగ్ ఫర్ నరేషన్. నాకు నా క్యారెక్టర్ బ్రీఫ్ మాత్రం అలా అంత చెప్పి దే సెడ్ ఇలా ఇలా అని క్విక్ డెసిషన్. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ చేస్తా. బట్ దెన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు వీళ్ళ గురించి చాలా మంచిగానే చెప్పారు. ఆడిషన్స్ ఇచ్చారండి ఆన్లైన్ లోనే, గూగుల్ మీట్ లోనే అన్నట్టు చెప్పారు. చాలా బాగా ఇచ్చారు. సో వి హావ్ ఫౌండ్ ద ఫీమేల్ లీడ్ ఫర్ ద ఫిల్మ్ అన్నట్టు అన్నారు. సో ఫ్రమ్ దెన్ ఆన్ yes it went on from there. Full narration ఎందుకు వెళ్ళదండి అప్పుడు? Time- Christopher Nolan style. యా, నోలన్ గారు అంతే, యాక్టర్ కావాల్సిన యాక్టర్, అందులోని రెడ్ పేపర్ తో ఇస్తారు ఆయన. So you can't సో అదర్ copy it or You you can't can't. copy. Yes. మేము మీకు తెలుగు స్టైల్ అలా ఇచ్చుంటారు. అలానే ఏమో తెలియదు. ఇంకా 3 డేస్ లో షూట్ ఉందనంగా ఇట్ వాజ్ లైక్ దట్. అలా జరిగిపోయింది అంతే.